పంతం నెగ్గించుకున్నారు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి. సిఐ లక్ష్మీకాంత్ తో సారీ చెప్పించుకున్నారు అస్మిత్ రెడ్డి. వీడియో కాల్లో సారీ చెప్పారు సిఐ లక్ష్మీకాంత్. తాను చేసింది తప్పు అయితే తనది తప్పు అని ఎమ్మెల్యే అనుకుంటే సారీ అంటూ అస్మిత్ రెడ్డికి చెప్పారు సిఐ లక్ష్మీకాంత్. తాడిపత్రిలో ఇసుక అక్రమ రవాణా విషయంలో సిఐకి ఎమ్మెల్యేకి అస్మిత్కి మధ్య మొదలైంది ఈ గొడవ. ఇక ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వాళ్ళపై కేసులు పెట్టాలంటూ సిఐపై ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఒత్తిడి తెచ్చారు. సిఐ మాట వినట్లేదంటూ పిఎస్ ముందు అస్మిత్ రెడ్డి ఆందోళన చేపట్టారు. సిఐ క్షమాపణ చెప్పాలంటూ అస్మిత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్నాడు అస్మిత్ రెడ్డి. సిఐ కూడా సారీ చెప్పాడు. నాకు ఎక్స్ప్లెయిన్ నాకు వద్దాయా సారీ చెప్తున్నాను. నా వైపు నుంచి ఏదైనా ఉన్నా డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకున్నాను. నేను దానికి సంసిద్ధంగా ఉన్నాను సార్. నా వైపు నుంచి పొరపాటు చేయలేదు. ఒకవేళ చేసినానని తమకు అనిపిస్తే కూడా ఐఎమ్ టెలింగ్ అపాలజీ సార్. ఐఎమ్ వెరీ సారీ టు ఎమ్మెల్యే సార్. కొంచెం మాట్లాడించండి. మొన్న డిస్ప్లే అట్లా తీసుకుంటామని మీకు చాయిస్ ఇచ్చేసారు కదా. ఎంతసేపు వెళ్ళిపోతారా? అనశంలో ఉంటామని చెప్పారా? మన అనశంలో మేము ఉండమని చెప్పారా? అదే ఫ్యామిలీ అందుకనే మేము కూడా డిస్టర్బ్ చేయగలం. మళ్ళీ అదే ఇంటి దగ్గర సీసీ కెమెరాలు పగల కొట్టారన్నారు, నిజమేనా సార్? వాస్తవం అక్కడ విల్లాస్కి ఎంట్రన్స్ నిజమే సార్. ఇందులో రెగ్యులేట్ ఏమైనా ఉందా? మీరు ఏమన్నా రెగ్యులేషన్ ఏమైనా చేస్తున్నారా? అంటే ఏమన్నా మీ తప్పు ఉందని అనుకుంటున్నారు సార్? మీరు మీ వైపు తప్పు ఉంది అని అనుకుంటున్నారు? దీంతో ఇది తీసుకున్నా కూడా ఓకే. అంటే పర్టికులర్ సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కదా, నేను దానికంటే సారీ చెప్తే వెళ్ళిపోతా ఉన్నాను. సో పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేసి 5 hours వెయిట్ చేస్తాను. ఇక్కడ ఎన్నో డ్యూటీ పెట్టి మీరు ఎక్కడ తరగతిలో ఇన్ని రోజులు వచ్చి డ్యూటీ చేస్తున్నారు? రాలేదు అక్కడ. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఏం జరిగింది సార్? అంటే కేసు దురుసుగా మీరు ప్రవర్తించారా లేదంటే సార్ ఎంక్వైరీ చేసుకుంటే మీకు సంబంధం లేదు? అది సంబంధం కాదు, సార్ అసిస్ట్ చేస్తారు. కానీ మీరు కాంప్రమైజ్గా ఉన్నారని చెప్పి నాకు తెలిసిన అధికారులు కాంప్రమైజ్. ఓకే ఓకే. సో తన నియోజకవర్గంలో అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతుంది. సో ఆ విషయంపై కేసు వేయాలంటూ సిఐపై ఒత్తిడి తీసుకొచ్చారు జేసీ అస్మిత్ రెడ్డి. కానీ సిఐ మాత్రం కొంత పట్టించుకున్నట్టుగా వ్యవహరించినట్టుగా సిఐ అస్మిత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన మాట బేఖాతరు చేస్తారా అంటూ స్టేషన్ ముంగట ధర్నా కూడా చేపట్టారు ఆయన. వర్షం పడుతున్నా కూడా వర్షంలో కూడా అక్కడ నిల్చున్నట్టుగా తెలుస్తోంది. 5 గంటల పాటు అక్కడే వెయిట్ చేశారు. సిఐ క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఎటకేలకు వీడియో కాల్ రూపంలో సిఐ లక్ష్మీకాంత్ జేసీ అస్మిత్ రెడ్డికి సారీ చెప్పారు. తాను తప్పు చేసి ఉన్నానని మీరు భావిస్తే కనుక నేను సారీ చెప్తున్నానని చెప్పారు. కానీ ఇందాక మనం చూస్తే కనుక ఆయన ఎటువంటి తప్పు చేయలేదు, 100% నేను ట్రూగానే ఉన్నాను, ఆ కేసు విషయం వేరే రకంగా ఉందంటూ కూడా మాట్లాడుకొచ్చాను. ప్రతినిధి చెల్ల నాయుడు దగ్గరికి వెళ్దాం, అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ నాయుడు, అసలు ఏం జరిగింది? మొదట్లో ఆయన సారీ చెప్పారు వీడియో కాల్లో, కానీ తర్వాత బహుశా ఒక వీడియో కూడా చూసాం ఇందాక మనం, ఆయన చాలా జెన్యున్గా ఉన్నాను, ఏ తప్పు జరగలేనట్టుగా చెప్పుకొచ్చారు. అసలు ఏం జరిగింది? ఎమ్మెల్యే చెప్తే సిఐ కేసు పెట్టినందుకే క్షమాపణ కోరారా జేసీ అస్మిత్ రెడ్డి, లేదంటే సిఐ ఆ ఎమ్మెల్యేని లైట్ తీసుకున్నారు? అసలు ఏం జరిగింది?
మనోజ్, మొత్తం మీద అయితే మాత్రం నిన్నటి నుంచి తాడిపత్రిలో జరిగినటువంటి సంఘటన తీవ్ర సంచలనం రేపింది. ముఖ్యంగా అక్కడ తాడిపత్రి నియోజకవర్గంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నటువంటి టిప్పర్ల మీద, ట్రాక్టర్ల మీద కేసులు పెట్టాలి అన్నట్టుగా జేసీ అస్మిత్ రెడ్డి ఫోన్లో సిఐకి ఫోన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే అక్కడ సిఐ సరే నువ్వు చెప్తే నేను చేయాల్సిన అవసరం లేదు అన్నట్టుగా కూడా కొంచెం దురుసుగా మాట్లాడాడు అని చెప్పేసి జేసీ వర్గం చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఏకంగా అస్మిత్ రెడ్డి స్టేషన్ దగ్గరికి రావడం, ఆ రకంగానే ఆయనతో పాటు ఫాలోవర్స్ కావచ్చు, అట్లే టీడీపీ కార్యకర్తలు కావచ్చు భారీ ఎత్తున అక్కడ రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. దాదాపు గంటల సమయం నిరసన కార్యక్రమం ఈ వర్షం జోరుగా వర్షం కురుస్తున్నట్టు కూడా కావచ్చు, అక్కడే ఉన్నటువంటి కిలోమీటర్ల మేర కూడా స్తంభించినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఆ లక్ష్మీకాంత్ ను అయితే మాత్రం పక్కకు పంపించినట్టుగా తెలుస్తుంది. డిఎస్పీ సీన్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో మరి ఎంత నచ్చ చెప్పినప్పటికీ ఎమ్మెల్యే నిరాకరించడంతో అక్కడి నుంచి ఏదైతే ఉందో ఈ లక్ష్మీకాంత్ తో వీడియో కాల్ ద్వారా అపాలజీ కూడా ఇచ్చినటువంటి వీడియో కాల్లో కూడా ఆయన స్పష్టంగా చెప్పారు, నేనైతే తప్పు చేయలేదు, తప్పు చేసి ఉంటే తప్పు అనిపిస్తే మాత్రం సారీ నేను అపాలజీ చెప్తున్నాను ఎమ్మెల్యే గారికి అన్నట్టుగా చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఆయన అయితే మాత్రం అక్కడ ఎటువంటి సందర్భం లేదు. నాయుడు ఒక అధికారి, ఇక్కడ ఎమ్మెల్యే అంటే ఒక 5 సంవత్సరాలు ఉంటూ ఉంటారు, తర్వాత వాళ్ళకి ప్రజల అంగీకారం ఉంటే మరొక 5 సంవత్సరాలు ఎన్నిక కాబడుతుంటారు. కానీ అధికారం అనేది పర్మనెంట్ కాబట్టి వారు ఏకంగా ప్రజాప్రతినిధికి ఎన్నికైనటువంటి జేసీ అస్మిత్ రెడ్డికి సారీ అంటూ చెప్పారని డెఫినెట్గా తప్పు చేసి ఉంటేనే సారీ చెప్తూ ఉంటారు. ఒక అధికారి నుంచి తప్పు సారీ అని చెప్పించుకోవాలని ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి కూడా ఎక్స్పెక్ట్ చేయడం, ఆ తర్వాత ఆయన సారీ చెప్పడం, ఆ తర్వాత నాది ఏది తప్పు లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడుకొచ్చారంటే అధికారి తప్పు చేశారు కాబట్టి సారీ చెప్పారని ఒక విషయాన్ని పరిగణన తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. అదైతే మాత్రం అదేనండి, ఇప్పటి వరకు అయితే మాత్రం చర్చ జరుగుతున్నది అదే. ఎందుకంటే ఈయన దురుసుగా మాట్లాడాల్సిన అవసరం లేదు, లేదంటే మాట్లాడకపోయి ఉంటే ఇంకా ఆయన స్టేషన్ వరకు కూడా రావాల్సిన అవసరం లేదు కదా. స్టేషన్ వరకు రావాల్సిన అవసరం వచ్చింది అంటే ఖచ్చితంగా ఆయన ఏదో దురుసుగా మాట్లాడాడనే చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరి దీనికి క్లారిటీ అయితే మాత్రం ఆయన అయితే మాత్రం ఇప్పుడు సీఏ గారు చెప్తున్నట్టు అది డిఫరెంట్ గా ఉంది. అక్కడ అపాలజీ చెప్పారు, ఇక్కడైతే మాత్రం మాట్లాడుతున్నారు డిఫరెంట్ గా ఉంది. కాకపోతే మాత్రం మరొకటి ఈ రోజు ఎస్పెషల్లీ తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి జిల్లా ఎస్పీని కూడా కలిసినటువంటి పరిస్థితి. అక్కడ ఏం జరిగింది అనేది మాత్రం పూర్తిగా బయటకు రాకపోయినప్పుడు మాత్రం ఈ విషయమే చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇతని మీద ఏమన్నా డిపార్ట్మెంట్ పరంగా చర్యలు ఏమైనా ఉంటాయా, ఈఆర్కి పంపుతారా, లేదంటే అక్కడే కొనసాగిస్తారా, లేదంటే ఇతరత్ర ఏమైనా చర్యలు ఉంటాయా అనేది మాత్రం ఇంకా ఇప్పటివరకైతే స్పష్టత రాలేదు. కానీ మొత్తం మీద అయితే మాత్రం ఇది చిలికి గాలివానగా మారింది. నిన్న తాడిపత్రిలో జరిగిన సంఘటన ఈరోజు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి ఎస్పెషల్లీ జిల్లా ఎస్పీ వద్దకు కూడా వచ్చినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో మరి లక్ష్మీకాంత్ని ఎటువంటి చర్యలు ఉంటాయి, డిపార్ట్మెంట్ పరంగా చర్యలు ఉంటాయా, లేదంటే ఇది ఇక్కడితో ఎమ్మెల్యే వర్గం కూడా ఇక్కడితో వదిలేస్తుందా అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం. అంటే నాయుడు, ఇది కేవలం ఒక అక్రమ ఇసుక రవాణా తరలింపుకు సంబంధించిన అంశం మీద కేసు వేయమంటే కేసు వేయనందుకేనా, ఇంకేదైనా రాజకీయంగా గతంలో ఆయన సీఐగా పనిచేసినప్పుడు జేసీ అస్మిత్ రెడ్డి అంటే అప్పుడప్పుడే రాజకీయాలకు వస్తున్న నేపథ్యంలో ఇంకేదైనా తగాదాలు జరిగి ఉంటాయా, గతంలో అయినా చరిత్ర ఉందా వారిద్దరి మధ్య తగాదాలకు సంబంధించింది? విషయం అయితే నిన్న కూడా అక్కడ ఎమ్మెల్యే కూడా డిస్కషన్ చేసింది. ఎస్పెషల్లీ డిఎస్పీ గారితో మాట్లాడింది కూడా ఎటువంటి మిగతా ఇంతకుముందు ఆరోపణలు ఇలా చేశారు అలా చేశారు ఎక్కడ ఏం మాట్లాడలేదు. ఎస్పెషల్లీ అక్కడ మాట్లాడింది, నేను ఫోన్ చేస్తే ఆయన మాట్లాడిన భాష బాగలేదు, ఆయన మాట్లాడిన వ్యవహారం బాగలేదు, దురుసుగా మాట్లాడాల్సినంత అవసరం లేదు, నేను ఇక్కడ నియోజకవర్గానికి ఎమ్మెల్యే, అక్కడ కూడా అక్రమంగా జరుగుతుంది, ఆ టిప్పర్ల మీద వాటి మీద చర్యలు తీసుకోండి, కేసులు నమోదు చేయండి అని చెప్పినటువంటి నేపథ్యంలోనే ఓకే అని అంటే అక్కడికి అయిపోయేది, నేను చేస్తానని నిన్న కూడా అయిపోయేది. కాకపోతే అక్కడ దురుసుగా మాట్లాడాడు అని చెప్పేసి ఎమ్మెల్యే వర్గం గతంలో అయితే మాత్రం ఎక్కడ మెన్షన్ చేయలేదు, గతంలో ఇలా చేశాడు అన్నట్టు కూడా ఎక్కడ మాట్లాడదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎస్పెషల్లీ నిన్న జరిగిన సంఘటన మీదనే జరిగినట్టుగా ఈ నిరసన కార్యక్రమం అంతా నిన్న అయితే మాత్రం జోరు వర్షంలో కూడా వాళ్ళు కంటిన్యూ చేయడం అనేది మీరు హర్ట్ అయ్యారు, ఎమ్మెల్యే హర్ట్ అయ్యాడు అని చెప్పేసి జేసీ వర్గం చెప్తుంది. రైట్ నాయుడు, సో మొత్తం మీద జేసీ అస్మిత్ రెడ్డి పంతం నెగ్గించుకున్నారు, సిఐతో సారీ చెప్పించుకున్నారు. అయితే మొదట్లో వీడియో కాల్ ద్వారా వచ్చినటువంటి సిఐ అస్మిత్ రెడ్డికి సారీ చెప్పారు. ఆ తర్వాత కొంత ఆయన ఒక వీడియో కూడా బయటికి కనబడుతుంది మనకి, నేను చాలా జెన్యున్గా ఉన్నాను, నేను తప్పు చేయలేదు, కానీ ఆయన 5 గంటల పాటుగా అక్కడే వేచి ఉన్నారు, వర్షంలో కూడా తరుస్తున్నారు కాబట్టి నా అధికారుల ఒత్తిడి మేరకు అధికారుల సూచన మేరకు నేను సారీ చెప్పానంటగా సిఐ లక్ష్మీకాంత్ చెప్తున్నారు. సో ఏదేమైనా కూడా అక్రమ ఇసుక రవాణాకు సంబంధించి కేసు వేయమంటే తన మాట పట్టించుకోలేదన్నట్టుగా లక్ష్మీకాంత్పై చర్య తీసుకోవాల్సిందిగా ఆయన పై స్థాయి అధికారులకు కూడా అస్మిత్ రెడ్డి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. మరి నిజానికి ఆయన అధికారిగా ఉన్నారు కాబట్టి సారీ చెప్పాల్సిన పని లేదు, కానీ సారీ చెప్పారంటే ఏదో తప్పు చేసే ఉంటారన్నట్టుగా అందరూ కూడా భావిస్తున్నారు. పై స్థాయి అధికారులు ఆ సిఐపై చర్యలు తీసుకుంటున్నారు.